గౌతమ్ అహల్య ఉంటున్న బెనర్జీ ఇంటికి వస్తాడు. అహల్యని ఇలా అడుగుతూ ఉంటాడు గౌతమ్. ఏంటి ఇలా వచ్చారు అని అహల్య అడగ్గా, ఏం లేదండి, మీ భర్త ఎవరో, ఎక్కడుంటారో, ఎలా ఉంటారో, ఏం చేస్తుంటారో తెలుసుకోవడానికి వచ్చాను. మీ భర్త ఎవరో, ఎక్కడుంటారో, ఏం చేస్తారో కాస్త చెప్పండి అని గౌతమ్ అహల్యని అడగగానే అహల్య కాస్త బాధగా, సారీ అండి, ఇప్పుడు నన్నేమీ అడగొద్దు, నేను కొన్ని కారణాల వల్ల ఆయనకి దూరంగా ఉంటున్నాను అని చెప్పేస్తుంది అహల్య. మీరా నే అహల్య అని తెలుసుకొని ఉన్న గౌతమ్ ఇక ఫోర్స్ చేయడు. నేను ఇల్లంతా ఒకసారి చూడొచ్చా అని గౌతమ్ అడిగేసరికి చూపిస్తానండి అంటూ అహల్య రూములన్నీ చూపిస్తూ ఉంటుంది. తన బెడ్రూమ్కి తీసుకెళ్ళి ఇది నా బెడ్రూమ్ అండి అని చూపిస్తూ ఉంటుంది అహల్య. గౌతమ్ అంతా పరిశీలనగా చూస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చిన బెనర్జీ గుమ్మం దగ్గర వీళ్ళిద్దరిని చూసి అక్కడే ఆగిపోతాడు. ఆ తర్వాత అహల్య బెడ్రూమ్లోకి తీసుకెళ్ళగానే విండో దగ్గర నిలబడి వాళ్ళిద్దరి మాటలని వింటూ ఉంటారు. మిగతా గదులన్నీ ఇల్లంతా చూపిస్తూ ఉంటుంది అహల్య గౌతమ్కి. అంతా చూస్తూ ఉండగా బెనర్జీ రూమ్ దగ్గరికి వెళ్తారు ఇద్దరు. ఇది మా అన్నయ్య రూమ్ అని చెప్పగానే గౌతమ్ అవునా, పదండి చూద్దాం అని అంటూ ఉంటాడు గౌతమ్. బెనర్జీ రూమ్లో కత్తి, గన్ను, మారణాయుధాలు, ఇంకా వైట్ ఫేస్ మాస్క్, అదే బాస్ మాస్క్ కూడా అక్కడే ఉంటాయి. పదండి చూద్దాం అని గౌతమ్ అనగానే అహల్య డోర్ తీయబోతూ ఉంటుంది. బెనర్జీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. బెనర్జీ బాస్ వేషాన్ని అహల్య తెలుసుకోగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.